వరంగల్ జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలైంది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ అధికారులు సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. 130 రకాల మెటీరియల్ను పోలింగ్ అధికారులు అందించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల సామాగ్రి మరికొద్ది సేపట్లో పోలింగ్ స్టేషన్లకు చేరుకోబోతోంది. ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో వరంగల్ ఈస్ట్ వెస్ట్ వర్ధనపేట పరకాల 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం సంబంధించిన మెటీరియల్ పాలకుర్తిలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ స్కూల్లోను, అదేవిధంగా గన్పూర్ నియోజకవర్గం సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జెడ్పీ హై స్కూల్ నుంచి భూపాలపల్లిలోని సింగరేణి అంబేద్కర్ స్టేడియం వద్ద భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రస్తుతం ఒకసారి మనం చూస్తే పోలింగ్ సంబంధించినటువంటి ఆర్డర్స్ అందుకున్నటువంటి పోలింగ్ ఆఫీసర్లు కూడా మొదటగా వారికి కేటాయించినటువంటి కౌంటర్లు అదే సెక్టార్ వైజ్గా డివైడ్ చేసింది. అక్కడికి వచ్చి వాళ్ళ ఆర్డర్ చూపించిన తర్వాత వారికి సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ దాదాపు 130 విభాగాలకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా వాళ్ళకి అందజేస్తారు. అదేవిధంగా అదే సెక్టార్ ఎదురుగా టేబుల్స్ ద్వారా కూడా వాళ్ళకి పోలింగ్ స్టేషన్ వైజ్ ఒక టేబుల్స్ ఏర్పాటు చేశారు. అక్కడే వాళ్ళంతా వాళ్ళ చెక్ లిస్ట్ వారికి ఇచ్చినటువంటి మెటీరియల్ను రిజిస్టరు ఆ చెక్ లిస్ట్లో కూడా అవన్నీ ఉన్నాయో సరి చూసుకుంటారు. ఒకవేళ అవి కనుక సరిగా అందుబాటులో లేకుంటే మళ్ళీ ఆ సెక్టర్ ఆఫీసర్ల వద్దకు వెళ్ళి తిరిగి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు వారికి ఇచ్చినటువంటి ఆ పోలింగ్ మెటీరియల్ సంబంధించినటువంటి చెక్ లిస్ట్ కూడా అంతా వెరిఫై చేసుకుంటారు. ఇక మరి కొద్దిసేపట్లో వీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పోలింగ్ సామాగ్రి అదేవిధంగా కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ కూడా మరికొద్ది సేపట్లోనే స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇదే పోలింగ్ ఆఫీసర్లకు అందజేయబోతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే దాదాపు 18 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. ఈ వరంగల్ పార్లమెంటు పరిధి లోపల 18,24,460 మంది ఓటర్లు, అందులోనూ 8,95,421 మంది పురుషులు ఉండగా 9,28,648 మంది స్త్రీలు ఓటు ఉన్నారు. ఇక 397 మంది ఇతరులు ఓటు హక్కును నమోదు చేస్తున్నారు. మొత్తానికి 18,24,000 పైగా ఓటర్లు రేపు ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఇందులో ప్రధానంగా 247 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు కూడా అధికారులు గుర్తించారు. అందులో ప్రధానంగా భూపాలపల్లి ఏజెన్సీ ఏరియా లోపల అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అందులోపల పారామిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలతో భారీ బందోబస్తు కూడా కొనసాగబోతోంది. ఇక భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ వ్యాప్తంగా కూడా 4 గంటల వరకే సాయంత్రం 4 గంటల వరకే కూడా పోలింగ్ ముగియనుంది. ఇక మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్ల లోపల సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతోంది. ఇక భూపాలపల్లికి సంబంధించి అటు మావోయిస్ట్ ఏరియా కావడంతో 4 గంటల లోపల పోలింగ్ ముగించి ఆ పోలింగ్ వీవీప్యాట్లను, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్ని అన్నింటిని కూడా స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. ఇవన్నీ కూడా వరంగల్ ఎనుమామలోని స్ట్రాంగ్ రూమ్కి ఇక్కడికి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వరంగల్ పార్లమెంటు పరిధి లోపల 9,500 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 5,000 మంది పోలీసులు దీనికోసం అయితే ఆ విధులు నిర్వహిస్తున్నారు. 1,500 మంది సిఆర్పిఎఫ్ బలగాలు దీని లోపల విధులు నిర్వహించబోతున్నారు. మొత్తానికి ఎటువంటి అల్లరి లేకుండా పూర్తి స్థాయి లోపల శాంతియుత వాతావరణం లోపల ఈ యొక్క ఎలక్షన్ జరపడానికి అయితే ఎన్నికల శాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇక 205 రూట్లుగా విభజన చేసి 980 సెంటర్ లోపల 1900 పోలింగ్ బూతులు ఈ వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఇందులో ఈ సంబంధించినటువంటి ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఒక పోలింగ్ ఆఫీసరు, అదేవిధంగా అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, అదేవిధంగా అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ముగ్గురు, అంటే మొత్తంగా ఒక్కొక్క పోలింగ్ బూత్కు 5 చొప్పున అటు పోలింగ్ ఆఫీసర్ సిబ్బంది కూడా రేపు పోలింగ్ పాల్గొనబోతున్నారు. ఇక ఏజెంట్ల సమక్షం లోపల ఉదయం 5:30కి మాక్ పోలింగ్ నిర్వహించి దానికి సంబంధించినటువంటి 7 గంటల తర్వాత పోలింగ్ అయితే మొదలుపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా ఎన్నికల కమిషన్ ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం లోపల భారీ బందోబస్తు మధ్య కూడా ఒక పోలింగ్ పూర్తి చేయడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.